రాష్ట్రంలో కోర్టులకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్న హైదరాబాద్ లో హైకోర్టుతో పాటు నాంపల్లి కోర్టులకు బెదిరింపులు వచ్చాయి. ఇక తాజాగా ఇవాళ వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో సిబ్బంది పబ్లిక్ ఆందోళన చెందారు. కోర్టు సిబ్బంది సమాచారంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. కోర్టు అధికారులకు మెయిల్లో బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాలను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పోలీసులు. ఈరోజు ఈ వరంగల్ హనుమకొండ జిల్లా కోర్టుల్లో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి మెయిల్ ఇవాళ రెండు కోర్టులను వరంగల్ జిల్లా కోర్టు, హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణం అంతా కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది క్లయింట్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉండేటువంటి ఈ సముదాయంలో తరచుగా ఇలాంటి మెయిల్స్, బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. దీనిపైన తీవ్రమైనటువంటి భయాందోళనలు ప్రజల్లో నెలకొంటున్నాయి. ఈ యొక్క పోలీస్ శాఖ దీని మీద తక్షణం చర్య తీసుకోవాలి. ఇటువంటి కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, మరి ఏ అజ్ఞాత వ్యక్తుల నుండి వస్తున్నట్లయితే వాళ్ళను వెంటనే శోధించి కనుక్కొని వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా కోర్టులకు అత్యంత విశ్వసనీయంగా అత్యాధునిక పద్ధతుల్లో భద్రత అనేటువంటి న్యాయవాదులకు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి న్యాయం కోసం వచ్చేటువంటి న్యాయార్థులు, సామాన్య ప్రజలకు ఒక విశ్వాసం కల్పించే విధంగా భద్రత అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. వెంబడే జిల్లా జడ్జి గారు స్పందించి వారికి మెయిల్ వచ్చిందని చెప్పి స్పందించి వారు పోలీసు వారిని అప్రమత్తం చేయడం జరిగింది. బాంబు స్క్వాడ్ కూడా రావడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ప్రజలు కూడా చాలామంది భయపడుతున్నారు. దీని మీద పోలీస్ శాఖ వారు ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది వాళ్ళు దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదివరకు ఫేక్ అని చెప్పేసి కాము వదిలిపెడితే మళ్ళీ ఇప్పుడు నిజంగా జరిగిందనుకో, ఇట్లా 4-5 సార్లు వాళ్ళు ఇలాంటి టెర్రరిస్టులు కావచ్చు, ఉగ్రవాదులు ఎవరైనా కావచ్చు, 3 సార్లు 4 సార్లు చేసి ఏం లేదని చెప్పి అంటే తర్వాత ప్రజలకు మళ్ళీ ఇక్కడ ఉన్న దగ్గర 10,000 మంది క్లయింట్స్ కానీ అడ్వకేట్స్ అందరు కలిసి 5,000 నుంచి 10,000 మంది వస్తారు రోజుకు. అందరికీ ఇబ్బందే కాబట్టి పోలీస్ శాఖ వారు దీని మీద లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 7-8 సార్లు ఇలాంటి జరిగినా కూడా వాళ్ళు ఏం లేదు అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు కూడా మేము వారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. దీన్ని సీరియస్గా తీసుకొని ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది, ఇది ఫేకా కాదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన